నమస్కారం. ఈటీవీ లైఫ్ మానస ప్రోగ్రాంకు స్వాగతం. నా పేరు గణేష్ కుమార్. ఐఎమ్ ఏ సైకోథెరపిస్ట్. ఈరోజు మనం నేర్చుకుపోయే అంశం విద్యార్థులు టాపర్స్గా ఎదగటం ఎలా. అంటే ఇక్కడ బాగా ఆలోచించాల్సిన విధానము, ఈరోజు ప్రతి విద్యార్థి అంటే కేజీ టు పీజీ ఎవరైనా కావచ్చు, అలాగే యూత్ వాళ్ళు కూడా విద్యార్థులే, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటారు. ఇక పేరెంట్స్ కూడా, అంటే మా అబ్బాయి ఖచ్చితంగా టాపర్ కావాలి, లేకపోతే నీట్లో టాప్ ర్యాంక్ రావాలి, లేకపోతే క్లాస్లో టాపర్ కావాలి. అలాగే ప్రతి అబ్బాయి అమ్మాయి కూడా కోరిక ఉంటుంది. ఒకరిలైతే ఎవరైనా టాపర్ అయ్యారనుకో వాళ్ళని చూసి అయ్యో నేను ఎందుకు టాపర్ కావట్లేదు, నాలో లోపం ఏంటి అనేది చాలామంది ఆలోచిస్తుంటారు, ఇటు పేరెంట్స్ కానీ ఇటు విద్యార్థులు కానీ. అయితే ఇక్కడ ఫస్ట్ అంటే టాపర్ అంటే అర్థం ఏంటి అంటే యూ ఆర్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే నువ్వు ఒక ఫిజిక్స్ పట్టుకున్నా, కెమిస్ట్రీ తీసుకున్నా, బాటనీ తీసుకున్నా, అయితే లాంగ్వేజెస్ తీసుకున్నా, మ్యాథ్స్ తీసుకున్నా కూడా అందులో నువ్వు 100% సక్సెస్ సాధించను, అప్పుడే నువ్వు టాపర్ అవుతావు. అంటే ఒక విద్యార్థి తన ఎంచుకున్న సబ్జెక్ట్లో 100% సక్సెస్ సాధించటం అంటే టాపర్గా ఎదగాలి అనుకున్నప్పుడు అసలు ఏ పాత్ర అంటే ఏ బాడీలో ఉన్నటువంటి ఏ పాత్రలు అంటే ఏ అవయవాలు ఇన్వాల్వ్ అవుతాయి, మన బాడీలో ఉన్న ఏ అవయవాలు ఇన్వాల్వ్ అవుతాయి, లేకపోతే ఇంకేమైనా పద్ధతులు ఉన్నాయా, లేకపోతే టీచర్స్ వర్క్ చేయాలా, అసలు ఏంటి అసలు దీంట్లో ఉన్నట్టు. ఇదొక ఈ ప్రపంచంలో అత్యంత సంక్లిష్టమైనటువంటి ఆలోచన ఏంటంటే టాపర్ కావటం వేళ. అరే నేను ఎంత చదివినా నాకు గుర్తు రావట్లేదు, అసలు నేను ఎంత చదివినా నాకు మార్కులు రావట్లేదు, ఒక్క మార్కుతో నేను మిస్ అవుతున్నాను, లేదా 5 మార్కులతో మిస్ అవుతున్నాను, అసలు ఎందుకు అనేది ప్రతి ఒక్కరికి ఒక తృష్ణ కనిపిస్తూ ఉంటుంది. సో దీంట్లో బాగా ఆలోచించాల్సిన విధానం ఏంటంటే సక్సెస్ అంటే టాపర్ కావటం. టాపర్ అంటే ఇప్పుడు ఒకవేళ నువ్వు విద్యార్థి అనుకోండి, 100కు 100 మార్కులు తెచ్చుకున్నావు, లేకపోతే సబ్జెక్టులు ఎక్కడంటే అక్కడ చెప్పాను, నువ్వు ఎవరే టాపర్. ఒక బిజినెస్ మ్యాన్ అతను కూడా టాపర్ కావచ్చు ఎవరైనా. అదంటే ఆ టాపర్ కావటం అంటే తన బిజినెస్లో నెంబర్ 1గా ఎదగటం. టాపర్ అనే దానికి ఎక్కడైనా అప్లై చేయొచ్చు మనం. ఒక ఎంప్లాయీ మంచి అవార్డ్స్ రివార్డ్స్, అతను కూడా టాపర్. అంటే ఇక్కడ మనం ఈ సమయం అంతా ఎక్కువ వరకు కూడా మనం చదువు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం ఎక్కువ వరకు చదువు ఎగ్జాంపుల్సే తీసుకుందాము. అంటే సక్సెస్ మీనింగ్ అంటే అర్థం ఏంటి అంటే తను ఎంచుకున్న అంశంలో 100% మార్క్స్ సాధించటము, 100% మార్క్సే కాకుండా అందులో ఉన్న జ్ఞానాన్ని పొందటం, అతను టాపర్గా నిలవగలుగుతాడు. మరి ఎందుకు టాపర్ కావట్లేదు? చాలామంది పేరెంట్స్ ఏమంటారంటే, సార్ నేను ఉదయం ట్యూషన్ పంపిస్తున్నాను, సాయంత్రం ట్యూషన్ పంపిస్తున్నాను. ఇంకొక విద్యార్థి ఏమంటాడంటే, ఒక అమ్మాయి ఏమంటుందంటే, నేను చాలా కష్టపడి చదువుతున్నాను, సండే కూడా నేను వదిలేయకుండా చదువుతున్నాను అంటారు. కొంతమంది ఇప్పుడు నేను 2 times కూడా నేను లాంగ్ టర్మ్ కూడా తీసుకున్నాను, అయినా నేను అనుకున్న సక్సెస్ సాధించట్లేదు. అసలు ఏంటి అసలు? దీనికి బాగా ఆలోచించాల్సింది ఏంటంటే, నేను టాపర్ కావాలంటే అసలు ఏమేమి ఇన్వాల్వ్ చేయాలంటే చదువులో ముఖ్యంగా మనం బాగా గుర్తుపెట్టుకోండి, బ్రెయిన్. అంటే నిజంగా బ్రెయిన్ మనం వాడుతున్నామా ప్రశ్న. అంటే టాపర్ కావాలన్నప్పుడు బ్రెయిన్ వాడుతున్నామా పర్ఫెక్ట్గా? వాడితే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ద బ్రెయిన్ మనం వాడాలి, అసలు వాడబడుతుంది సైంటిఫిక్గా అన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, బ్రెయిన్లో మొత్తం 100% ఏం వాడనక్కర్లే. మనం 50 to 60% కనుక నువ్వు బ్రెయిన్ పాత్ర ఉంటే సరిపోతుంది. అంటే 50 to 60% అంటే ఆల్మోస్ట్ మీకు ఏం కనిపిస్తుంది అంటే కనీసం ఒక 48 నుంచి ఒక 40% మీకు మిగులుబాటు కనిపిస్తుంది. అంటే బ్రెయిన్ను మనం 52 to 60% వాడితే మరి మిగతా పర్సంటేజ్ ఏది వాడాలి? అదే ఇంపార్టెంట్ అనే విషయం. అంటే ఒక బ్రెయిన్ ఒక్కటి ఉండగానే సరిపోదు. బ్రెయిన్ పర్ఫెక్ట్గా పని చేయాలి అంటే మిగతా పర్సంటేజ్ చెప్పాను చూసారా, ఏదైతే 48% ఆర్ సంథింగ్ 40% అని చెప్పాను కదా, ఆ పాత్ర ఎవరు నిర్వర్తిస్తారు? మళ్ళీ మనం ఎక్కడికి వస్తుంటామంటే, బ్రెయిన్ సక్సెస్ఫుల్గా రన్ కావాలి అనుకున్నప్పుడు మన జ్ఞానేంద్రియాల పాత్రే వస్తుంది. అంటే మనం ఈ 5 జ్ఞానేంద్రియాలు, ఈ బ్రెయిన్కు కనెక్ట్ అయినటువంటి 5 జ్ఞానేంద్రియాలలో ముఖ్యంగా 3 జ్ఞానేంద్రియాలే చదువుకు వాడతాం. అది చూడటం ద్వారా, వినటం ద్వారా, అలాగే ఫీల్ కావటం ద్వారా మనం ఈ ఇన్ఫర్మేషన్ బ్రెయిన్లోకి పంపుతుంటాం.
అయితే పంపం అసలు అందరం వాడిని పంపాలి, అలా పంపితే వస్తుంది. ఇప్పుడు మీకు ఒక ప్రతి పేరెంట్ అటు ప్రతి విద్యార్థి, నేను చెప్పాను కేజీ టు పీజీ ఆర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయిన వాళ్ళని, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయినా సరే, అసలు టాపర్గా ఎందుకు కావట్లేదు? అసలు ఎందుకు కావట్లేదు టాపర్ అంటే? ఇప్పుడు ఒక 50 మంది క్లాస్లో కూర్చున్నప్పుడు అదే టీచరు, అదే లెసను, అదే క్లాస్ రూమ్, అదే ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు కొద్ది మంది మాత్రమే టాపర్ అవుతున్నారు, మరి కొద్ది మంది మాత్రం ఒక లెవెల్కి వచ్చేసి ఆగిపోతున్నారు, మరి ఇంకా ఎక్కువ మంది మాత్రం మామూలుగా అయిపోతారు. కారణం ఏంటి? ఫస్ట్ ఈ సీక్రెట్ అర్థం కావాలి. ప్రతి పేరెంట్ జాగ్రత్తగా వినండి, టీచర్ కూడా బాగా వినండి. ఇప్పుడు టీచర్ కూడా మీరు అంటుంటారు, ఇప్పుడు మొద్దు స్టూడెంట్ సార్ చెప్తే వాడికి అసలు ఎక్కదు, బుర్రకు ఎక్కదు సార్ అంటుంటారు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఎందుకు, మరి ఏం చేస్తే వాడికి ఎక్కించవచ్చు అనేది మీకు ఒక సీక్రెట్ అన్నట్టు. నేను ఐ వాజ్ దేర్ ఇన్ లండన్లో ఉన్నప్పుడు దీని మీద చాలామంది స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, రకరకాల ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆ సైకాలజిస్టులతో డిస్కషన్స్, తర్వాత సెమినార్స్ అటెండ్ అయినటువంటి సందర్భాల్లో నేను అక్కడ క్యాచ్ చేయడం జరిగింది. ఏం చెప్తుందంటే, ఫస్ట్ మనం బాగా వినండి. ఇక్కడ పిల్లవాడు పుట్టాడు, లేదా ఒక అమ్మాయి, బాబు, పాప పుట్టగానే బ్రెయిన్ ఉంది, 5 జ్ఞానేంద్రియాలు కూడా ఉన్నాయి. కానీ ఈ 5 జ్ఞానేంద్రియాలు నిద్రాణ స్థితిలో ఉంటాయి, అంటే స్లీపింగ్ స్టేజ్లో ఉంటాయి. అందులోకి డాక్టర్ ఏం చేస్తాడు, వెంటనే పుట్టగానే పిల్లవాడిని తలకిందులుగా పట్టుకొని గట్టిగా కొడతాడు. ఎప్పుడైతే ఆ పిల్లవాడిని ఆ డాక్టరు అలా కొట్టగానే ఆ స్కిన్ ఏడుస్తాడు, అంటే ఆ ఫీలింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది, యాక్టివేట్ అయిపోయింది, ఆ సెన్సరీ ఆర్గాన్ యాక్టివేట్ అయిపోయింది. మళ్ళీ తీసుకొచ్చి తల్లి పొత్తిల్లో పడుకోబెడతారు. ఆ వేడి, తల్లి యొక్క వేడిని ఆస్వాదిస్తూ దగ్గరికి అలా వెళ్ళిపోయి అతుక్కుంటాడు ఆ తల్లిని. అంటే మళ్ళీ అక్కడ కెనస్థెటిక్ యాక్టివేట్ అయిపోతుంది. ఆ తర్వాత ఏమవుతుంది, వెంటనే తనకు ఆకలి వేస్తుంది కాబట్టి నాలుక, అంటే టంగ్, గస్టేటరీ అనేది యాక్టివేట్ అయిపోతుంది, అంటే రుచి సంబంధమైనటువంటిది యాక్టివేట్ అయిపోయింది. అంటే ఇప్పుడు 2 జ్ఞానేంద్రియాలు యాక్టివేట్ అయిపోయినాయి. ఇలా కొంతకాలం తర్వాత ఏమవుతుంది, చెవులు, అంటే ఆడిటరీ సెన్సారీ ఆర్గాన్ యాక్టివేట్ అవుతుంది. ఎందుకంటే చిన్నపిల్లలు 2 శబ్దాలు చేయగానే, గట్టిగా మాట్లాడగానే ఉలిక్కి పడుతుంటారు. అంటే అప్పుడు అది ఆ కనెక్షన్లోకి వచ్చేస్తుంది అన్నట్టు. అది అంటే అందులోంచి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అన్నట్టు అప్పుడప్పటి నుంచి. ఇప్పుడు 3 అయిపోయాయి. ఆ తర్వాత ఏం జరుగుతుంది, కళ్ళు తెరిచి చూడటం మొదలు పెడతాడు. ఈ స్టార్ట్స్ ఐడెంటిఫైయింగ్ ఎ పర్సన్. ఆ పర్సన్స్ని ఐడెంటిఫై చేయటం, అంటే దృశ్యము చూడటం, అంటే విజువల్, అంటే చూడటం ద్వారా బ్రెయిన్లోకి ఇన్ఫర్మేషన్ అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు 4 అయ్యాయి. చివరగా చాలా రోజులకు కానీ స్మెల్, అంటే ఈ దీనికి సంబంధించిన నోస్కి సంబంధించినటువంటిది ఆల్ఫాక్టరీ అనేది యాక్టివేట్ అయిపోతుంది. అంటే మొత్తం 5 జ్ఞానేంద్రియాలు యాక్టివేట్ అయినాయి. కానీ కాలక్రమేణా ఏమవుతుందంటే, చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితులు కానీ, లేకపోతే ఉన్నటువంటి సిస్టంలో కానీ, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఆ పిల్లలను చూసుకునే విధానంలో కానీ కొన్ని జ్ఞానేంద్రియాలు బాగా యాక్టివ్ స్థితిలోకి వస్తాయి, 100% యాక్టివ్లోకి వెళ్తాయి. కొన్ని లోవర్ ప్రొఫైల్లో నడుస్తూ ఉంటాయి, కొన్ని మీడియంలో నడవకపోవచ్చు కూడా. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది అంటే, మనము ఇప్పుడు ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవుతుంటాడు, స్కూల్కి వెళ్తుంటాడు, చిన్న ప్రైమరీ స్కూల్, ఆ స్కూలు అయితే కాలేజ్, ఇలా వెళ్తుంటాడు. ఈ స్థాయిలో మనం రోజు డిస్కషన్ ఏమొస్తుంది, మా పిల్లవాడు టాపర్ కావట్లేదు సార్, టాపర్ కావట్లేదు, కొంతమంది టాపర్స్ పేర్లు కనిపిస్తున్నాయి, ఫోటోలు కనిపిస్తున్నాయి, వాళ్ళు ఎందుకు అయ్యారు, మావాడు ఎందుకు కావట్లేదు అంటే, ఇక్కడ బాగా ఆలోచించండి. టాపర్ కావటానికంటే ముందు మీరు విద్యార్థులు ఎన్ని రకాలుగా ఉంటారు అనేది అర్థం చేసుకుంటే అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ జ్ఞానేంద్రియాల్లో 5 జ్ఞానేంద్రియాల్లో 3 జ్ఞానేంద్రియాల్లో చదువుకు బాగా పనికొస్తాయి. అంటే చూడటం ద్వారా, వినటం ద్వారా, ఫీల్ లేదా ప్రాక్టికల్ చేయటం ద్వారా బయట ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా బ్రెయిన్లోకి వెళ్తుంది. అది జనరల్గా జరుగుతున్నట్టు స్టాండర్డ్ రూల్ అది. కానీ ఇక్కడ కొంతమంది పిల్లలు ఆ జ్ఞానేంద్రియం ఒకటి బాగా 100% యాక్టివ్గా పనిచేస్తుంది, మిగతా అన్ని డౌన్ సైజ్ అయిపోతాయి, అంటే తక్కువ యాక్టివ్గా ఉంటాయి. ఉదాహరణకు ఎవరైతే చూసి నేర్చుకుంటుంటారో వాళ్ళని ఏమంటారంటే విజువల్ లెర్నర్స్. అంటే ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారనుకోండి, వాడు చూడగానే పట్టేస్తాడు సార్, వాడు చూడగానే పట్టేస్తాడు సార్ అంటారు, అంటే ఈజ్ కాల్డ్ విజువల్ లెర్నర్. అంటే వాడు అలాంటి ఒక కేటగిరీ అన్నట్టు. కాబట్టి ఇప్పటి నుంచి మీరు అబ్జర్వ్ చేయాలి మీ పిల్లలు, వీడు విజువల్ లెర్నరా ఏంటి, అసలు చూసి నేర్చుకుంటున్నాడా అంటే చూడండి. రెండో వ్యక్తి వింటే కానీ, అంటే ఎవరైనా చెబితే అతను చక్కగా వింటే ఆ లెసన్ నేర్చుకుంటాడు, అతన్ని ఏమంటారంటే ఆడిటరీ లెర్నర్ అంటారు. మూడవ వ్యక్తిని ఏంటంటే కెనెస్థెటిక్ లెర్నర్. అంటే వాడు ప్రాక్టికల్గా చేయగలిగితేనే లేదా ఫీల్ అవుతేనే అతను నేర్చుకోగలుగుతాడు లెసన్. అంటే ఇప్పుడు ఈ 3 రకాలు, అంటే విజువల్ లెర్నర్, ఆడిటరీ లెర్నర్ అండ్ కెనెస్థెటిక్ లెర్నర్.
ఈ 3 రకాల విద్యార్థులు నేర్చుకునే విధానాల్లో మీ పిల్లవాడు ఏ కోవకు చెందుతాడు, లేదా నువ్వు ఏ కోవకు చెందుతావో అది నువ్వు తెలుసుకోగలగాలి. తెలుసుకోవడానికి కూడా సైకోమెట్రిక్ టెస్టులు రకరకాలుగా ఉంటాయి. ఇదే సైకాలజీ దగ్గరికి వెళ్ళినా కూడా చక్కగా టెస్ట్ చేయగలుగుతారు. అది గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఎవరు మరి విజువల్ లెర్నర్ టాపరా, అంటే చూసి నేర్చుకునేవాడు టాపరా, ఆడిటరీ లెర్నర్ టాపరా అంటే విని నేర్చుకునేవాడు టాపరా, కెనెస్థెటిక్ లెర్నర్ అంటే ఫీల్ అవుతూ నేర్చుకునేవాడు టాపరా అంటే ఇక్కడ మనకు తెలిసినట్లయితే విజువల్ లెర్నర్ టాపర్ అవుతారు. అంటే మిగతా జ్ఞానేంద్రియాలు వాడడా? వాడతాడు. తను చూసి నేర్చుకోవటంలో 90% కంటే పైగా తను విజువలైజ్ చేసుకోవటం, చూడటం ద్వారా బ్రెయిన్లోకి ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంటుంది. అంటే కళ్ళు మాత్రమే మోర్ దెన్ 90% యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి. ఇక మిగతా ఇయర్స్ అండ్ స్కిన్ ఫీలింగ్ అనేది 10%లోకి వెళ్ళిపోయింది. అలాగే ఆడిటరీ లెర్నర్ ఇతను ఏం చేస్తాడు, చెవులను 90% వాడుతుంటాడు. అంటే బ్రెయిన్ అలా రిసీవ్ చేసుకుంటుంది అన్నట్టు. మిగతా 2 జ్ఞానేంద్రియాలు ఐస్ కానీ స్కిన్ కానీ 10% వాడుకుంటుంది. కాబట్టి ఏమతను ఆడిటరీ లెర్నర్ అయ్యాడు. మిగతా చివరిది కెనెస్థెటిక్ లెర్నర్. అతను స్కిన్ ఎక్కువ వాడుతుంటాడు, లేదా ఫీలింగ్ ఎక్కువ అవుతుంటాడు, ఫీలింగ్ ద్వారా ఎక్కువ నేర్చుకుంటాడు. అతను తన స్కిన్ ఆర్ కెనెస్థెటిక్ ఆ సిస్టమ్ను 90% వాడతాడు. మిగతా వాటిని అంటే మిగతా ఏదైతే కళ్ళను కానీ చెవులను కానీ అతను 10% వాడతాడు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు వీళ్ళు వాడుకునే జ్ఞానేంద్రియాన్ని బట్టే ఇతను టాపరా, ఇతను క్లాస్లో సెకండా, ఇతను క్లాస్లో వెనకబడుతున్నాడు అనే విషయం నిర్ధారణ అయిపోతుంది, వెంటనే తెలిసిపోతుంది మీకు. ఎలా? ఉదాహరణకు చూద్దాం. అదే కాకుండా ఇంకేం తెలుస్తుందో చెప్పబోతాను. అతను వాడుకునే జ్ఞానేంద్రియమే అతని యొక్క సక్సెస్ రేటు డిసైడ్ చేస్తుంది, అతని టాపర్ లెవెల్ డిసైడ్ చేస్తుంది, మార్క్స్ డిసైడ్ చేస్తుంటాయి, అతని బిహేవియర్ డిసైడ్ చేస్తుంది, వాకింగ్ స్టైల్ డిసైడ్ చేస్తుంది, అసలు కూర్చునే విధానం కూడా డిసైడ్ అవుతుంది, మాట తీరును కూడా డిసైడ్ చేస్తుంది. అంటే అర్థం ఏంటో తెలుసా? మీ పిల్లల యొక్క సక్సెస్ టాపర్ కావటానికి కావాల్సిన తలరాత రాసేది ఎవరో తెలుసా? ఎవరో కాదు, ఏ బ్రహ్మ లేకపోతే ఎవడో కాదు. మనకు పట్టుకోవాల్సిన విధానం ఏంటంటే నువ్వు వాడుకునే జ్ఞానేంద్రియాలు, లేదా మీ పిల్లలు వాడుకునే జ్ఞానేంద్రియాలను బట్టే మీ పిల్లవాడి యొక్క సక్సెస్ రేటు లేదా టాపర్ కావటానికి కావాల్సినది లిఖిస్తపడుతుంటుంది, బ్రెయిన్లో జరుగుతూ ఉంటుంది, అదంతా కూడా అక్కడ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూసారా, అతను సక్సెస్ కావాలన్నా అతని బిహేవియర్ కానీ అతని మాట తీరు కానీ ఇంక్లూడింగ్ కూర్చునే స్టైల్ కూడా డిసైడ్ చేసేది ఏంటంటే ఈ జ్ఞానేంద్రియాలే. అంతే, సక్సెస్ అనే దానికి వెనకాల ఇంత స్టోరీ ఉంది. అయితే ఎవరైతే 90% ఏ సెన్సారీ ఆర్గాన్ వాడుతున్నాడో దాన్ని బట్టే ఏమవుతుందంటే అతని లైఫ్ నిర్ధారించబడుతుంది, అతని కెరియర్ నిర్ధారించబడుతుంది, అతని భవిష్యత్తు నిర్ధారించబడుతుంది, అతన్ని పెయిన్ ఆర్ ప్లెజర్ తీసుకున్నాడు నిర్ధారించబడుతుంది, సక్సెస్ రేటు అంటే టాపర్ అనుకుంటున్నాం సరే అది కూడా నిర్ధారించబడుతుంది. అయితే ఇంతకు మరి విజువల్ లెర్నర్ టాపరా, ఆడిటరీ లెర్నర్ టాపరా, కెనెస్థెటిక్ లెర్నర్ టాపరా అనేది మనం చూద్దాం. ఇప్పుడు మనము ఒక ఎగ్జాంపుల్ చెప్తాం, మీకు అర్థమవుతుంది చూడండి. మీరు కూడా ఇక్కడ పేరెంట్స్ కానీ ఇక్కడ విద్యార్థులు కానీ టీచర్స్ కానీ మీరు గమనించండి, లేదా మీరు గుర్తు తెచ్చుకోండి, గతంలో మీరు చిన్నప్పుడు అనుభూతి చెందిన విషయాలు గుర్తొస్తాయి. ఇప్పుడు క్లాస్ రూమ్ తీసుకున్నాం. క్లాస్ రూమ్లో చాలామంది ఒక 40 to 50 స్టూడెంట్స్ ఉంటారు. మ్యాక్సిమం 2 ఎంట్రన్సెస్ ఉంటాయి, లేదా ఒక ఎంట్రన్స్ ఉండదు అనుకుందాం. ముందు వరుసలో కొన్ని ఖాళీలు ఉండొచ్చు, మధ్య వరుసలో కొన్ని ఖాళీలు ఉండొచ్చు, వెనకాల కొన్ని ఖాళీలు ఉన్నాయి, లేటుగా వచ్చారు అనుకుందాం. కొంతమంది చూస్తే మీకు అర్థమవుతుంది, వెళ్ళి ముందు ఖాళీగా ఉన్న అక్కడ కూర్చోడు, మధ్యలో ఖాళీగా ఉన్న అక్కడ కూర్చోడు, వెనకాలనే వెళ్ళి కూర్చుంటాడు. ఎందుకు కూర్చున్నాడు వెనకాలే? అంటే మనం ఏమంటే భయమో సిగ్గో లేదా టీచర్ అది కాదు అక్కడ, వేరే నేను మీకు అర్థమవుతుంది. కొంతమంది మధ్యలోనే కూర్చుంటారు. ఎందుకు మధ్యలో కూర్చున్నాడు, ముందు ఎందుకు కూర్చోలేదు? కొంతమంది ముందు ఖాళీ లేకపోయినా వాడు వెనకాల కూర్చున్నా ముందు ఖాళీగానే పరిగెత్తుకొట్టి ముందు కూర్చుంటాడు. ఎందుకు కూర్చుంటాడు? ఇక్కడే మీకు అర్థం. అంటే ఏం చెప్పాను కదా, అతను ఏ విద్యార్థి అయినా ఏ వ్యక్తి అయినా అతను వాడుకునే జ్ఞానేంద్రియమే ఏం చేస్తుందంటే అతన్ని నడిపిస్తూ ఉంటుంది, సక్సెస్ రేటు వైపు కానీ ఫెయిల్యూర్ రేటు వైపు కానీ మామూలుగా వెళ్ళటం కానీ. ఇప్పుడు మనం బాగా ఆలోచించినట్లయితే మరి ఎందుకలా ముందు ఖాళీగా ఎందుకు కూర్చోట్లేదు, లేదా వెనకాల ఖాళీగా లేకపోయినా కూర్చొని ముందు ఖాళీగా ఎందుకు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు? ఇక్కడ మీరు పట్టుకోవాలి. విజువల్ లెర్నర్ అంటే చూసి నేర్చుకునేవాడు, అంటే విజువలైజ్ చేయటం ద్వారా బ్రెయిన్ ఏం కమాండ్ ఇస్తుందంటే, బాబు నువ్వు చూసి నేర్చుకోవాలి అంటే టీచర్కి ఎదురు కూర్చోవాలి, అంటే నీకు క్లియర్గా కనిపిస్తుంది, టీచర్ కనిపిస్తుంది, కాబట్టి నువ్వు ముందు కూర్చుంటేనే నేర్చుకోగలుగుతావు కదని చెప్పేసి కమాండ్ ఇచ్చేస్తుంది. అతను ఆటోమేటిక్గా అక్కడ సీట్ లేకపోయినా ఖాళీ కాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి కూర్చుంటాడు. ఇక రెండో వ్యక్తి మధ్యలోనే ఎందుకు కూర్చుంటున్నాడు, ముందు ఖాళీగా ఎందుకు కూర్చోలేదు మరి ఇంతకుముందు?
అంటే అతని బ్రెయిన్ ఏం చెప్తుందంటే, బాబు నువ్వు చూసి నేర్చుకునేది ఏమీ లేదు. అంటే నీ యొక్క జ్ఞానేంద్రియం 10% పనిచేస్తుంది. నీ చెవులు 90% పనిచేస్తున్నాయి కదా! నువ్వు జాగ్రత్తగా వినాలి. ముందు కూర్చుంటే శబ్దం ఎక్కువ రావచ్చు. పూర్తిగా వెనక కూర్చుంటే శబ్దం వినపడకపోవచ్చు పూర్తిగా. మధ్యలో అయితే ఎక్కువ రాదు, తక్కువ రాదు. చక్కగా వింటావనే భావన క్రియేట్ చేస్తది. చేయగానే ఏం చేస్తే వెళ్ళి మధ్యలోనే కూర్చుంటాడు. ఇక మూడో వ్యక్తి వెనకాల ఎందుకు కూర్చుంటాడు? ముందు మధ్యలో ఖాళీగా ఉన్నా ఆ బ్రెయిన్ ఏం చెప్తుందంటే, బాబు నువ్వు చూసి నేర్చుకునేది లేదు. నీ జ్ఞానేంద్రియం 90% పని చేయట్లేదు. 10%లోనే ఉన్నాయి చూడటం. వినటం కూడా 10%లోనే ఉన్నాయి. నువ్వు చెప్తే కూడా నీకు అర్థం కాదు. నువ్వు ఫీల్ కావాలి. ఫీల్ కావడానికి అక్కడ ఏముంటుంది? ప్రాక్టికల్గా ఏమి ఉండవు. కాబట్టి వీడు ఏం చేస్తాడు? ఆ పిల్లవాడు కానీ, విద్యార్థి కానీ ఎవరైనా సరే వెనకాల కూర్చుంటాడు. వెనకాల కూర్చొని ఏం చేస్తాడు? ఇప్పుడు అతను ఫీల్ కావాలి, లేదా ఇతరులను ఫీల్ చేయాలి. ఆ వెనకాల కూర్చున్న అతని వ్యక్తి ఏం చేస్తాడంటే, ముందు కూర్చున్న వరుసలోలను గిల్లటం, గిచ్చటం, కాలుతో దన్నటం, ఇలా పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటాడు. అంటే ఏం చేస్తాడు? చేతికి అంటే స్కిన్కి పని చెప్తున్నాడు, ఫీలింగ్ పని చెప్తున్నాడు. అందువరకే స్కూల్లో కానీ, కాలేజీలో కానీ బ్యాక్ బెంచ్ పిల్లలు ముద్దు వాళ్ళని ఎందుకు అంటుంటారో తెలుసా? ముద్దు వాళ్ళు ఏం కాదు, వాళ్ళు మిగతా 2 జ్ఞానేంద్రియాలను యాక్టివేట్ చేయటంలో ఎడ్యుకేషన్ సిస్టంలో విఫలమవుతున్నాం. అది అర్థం కాక ఏం చేస్తామంటే, వాడిని వెనకాలే కూర్చోబెట్టడం వలన ఈ మిగతా 2 జ్ఞానేంద్రియాలు యాక్టివేట్ కాకపోవటం మూలాన అతను ఏమవుతున్నాడు? తన యొక్క స్కిన్నే వాడతాడు, కాళ్ళు చేతులు వాడతాడు. అందుకొరకే వెనక బెంచ్లు కూర్చున్న వాళ్ళు ఆటల్లో ఎక్కువ యాక్టివ్గా ఉంటారు. అంటే కాళ్ళు చేతులు స్కిన్ ఫీలింగ్. అలాగే కొట్లాటలు ఎక్కువగా ఉంటారు. ఈ కాళ్ళు చేతులు ఫీలింగ్ అంటే కెనెస్థెటిక్ ఫీలింగ్. కాబట్టి ఇక్కడ బాగా ఆలోచించాల్సిన విధానం మరి ఏంటి ఇప్పుడు అంటే, నువ్వు వాడుకునే జ్ఞానేంద్రియాన్ని బట్టే నీ సక్సెస్ రేట్ ఆధారపడుతుంది. నువ్వు టాపర్ కావాలని డిసైడ్ చేసేది. ఇందులో ఎవరు టాపర్ అవుతారు? ఎవరైతే విజువల్ లర్నరో, చూసి నేర్చుకుంటాడో అతను క్లాస్లో టాపర్ అవుతాడు. ఎందుకు టాపర్ అవుతాడు? మిగతా వాళ్ళు ఎందుకు కావట్లేదు? చూడటం అంటే ఒక సైన్స్ ఉంది దీంట్లో, బాగా ఆలోచించండి. ఫిజిక్స్ కూడా ఉంటుంది దీంట్లో. అంటే చూడటం అనేది ఎలా జరుగుతుంది? కాంతి కిరణాలు ఒక వస్తువుపై మీద పడి ప్రతిబింబించి అది నీ రెటీనాపై పడి లోపల కనుక మళ్ళీ ప్రతిబింబించినప్పుడు అది ఏమవుతుంది? నువ్వు నేర్చుకుంటున్నావు. అంటే ఈ చూడటం అనేది దేంతో సంబంధం ఉంది? కాంతి వేగంతో లింక్ అయి ఉన్నది. అది మైండ్లో పెట్టుకోండి. ఇక వినటం అనేవాడు ఏం చేస్తున్నాడు? కేవలం శబ్దం రూపంలో. బాగా ఆలోచించండి, కంపేర్ చేయండి. శబ్దం వేగంగా ప్రసారిస్తుందా? కాంతి వేగంగా ప్రసారిస్తుందా? అంటే కాంతి చాలా వేగంగా ప్రసారం జరుగుతుంది కాబట్టి అంతే వేగంతో ఇతను నేర్చుకోగలుగుతున్నాడు. కాబట్టి విజువల్ లర్నర్స్ ఎప్పుడు కానీ క్లాస్లో టాపర్గా మిగిలిపోతారు. అంటే నువ్వు ఇప్పటి నుంచి ఆలోచించాల్సింది ఏం తెలుసా? ప్రతి విద్యార్థి నువ్వు విజువల్ లర్నర్గా మారాలి. అంటే నువ్వు ఎక్కడున్నావు? ఎక్కడో కెనెస్థెటిక్లో ఉన్నావు, లేదా ఆడిటర్లో ఉన్నావు. నీ జ్ఞానేంద్రియాలను షార్పనింగ్ చేయడానికి రకరకాల ఎక్సర్సైజెస్ ఉంటాయి, రకరకాల మెథడ్స్ ఉంటాయి, రకరకాల సైకో థెరపీ పద్ధతులు కూడా ఉంటాయి. ఇవన్నీ కనుక వాడితే ఏమవుతుందంటే, వెనక బెంచ్లో ఉన్నవాడు అంటే కెనెస్థెటిక్ లర్నర్ ఉన్నాడు చూసావా, స్లోగా ఆడిటరీ లర్నర్ అంటే ఎవరైతే క్లాస్లో ఆడిటరీ లర్నర్ సెకండ్ ర్యాంక్లోనే ఉంటారు, ఎంత కష్టపడ్డా ముందుకెళ్ళలేరు వాళ్ళ కొరకు వస్తాడు. అతను కమేపి కొంతకాలం తర్వాత ఏమవుతాడంటే విజువల్ లర్నర్గా మారుతారు. ఇది పరమ రహస్యం అన్నట్టు. చాలామందికి తెలియదు ఈ విషయం. అంటే క్లాస్లో టాపర్ విజువల్ లర్నర్. ఆడిటర్ లర్నర్ ఎందుకు స్లోవర్ అవుతున్నాడు అంటే, అది ఎప్పుడు కానీ ఫస్ట్ ర్యాంక్ బీట్ చేయలేడు. అతను ఫస్ట్ ర్యాంక్ అని బీట్ చేయలేడు. కారణం కొంచెం స్లో డౌన్ అవుతుంటుంది ఆడిటరీ లర్నింగ్. ఇక చివరి కూర్చున్నవాడు తక్కువ మార్కులు వస్తాయి. మొత్తం ఎంత అవుతుందో తెలుసా? విజువల్ లర్నర్స్ 4% ఉంటారు. 4 to 6 అనుకోండి, అంతకంటే ఎక్కువ ఉండదు. అందుకే టాపర్స్ అంటే చూసారా 4 నుంచి 6% ఉంటారు. అంటే 100 మంది విద్యార్థులు తీసుకుంటే 4 6 100% మార్కులో ఉంటే మిగతా వాళ్ళందరూ మామూలుగా ఉంటారు. అలాగే ఆడిటరీ లర్నర్స్ ఎంత ఉంటారు? 36 నుంచి 40% ఉంటారు. అంటే 100లో 36 నుంచి 40 మంది దాకా వాళ్ళు 80% మార్కులు వచ్చి ఆగిపోతారు. అంతకంటే ఇక ముందుకు వెళ్ళలేరు, అంతకంటే ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోలేరు వాళ్ళు. ఇక కెనెస్థెటిక్ లర్నర్ 40 నుంచి 50%, అంటే 50 to 55% అంత మధ్యలో ఆ పర్సంటేజ్ ఉంటారు. అంటే బాగా ఆలోచించే వాళ్ళు 50% కంటే మార్కులు రావు, కొంతమంది 40 లోపే వస్తాయి, ఫెయిల్ కూడా అవుతుంటారు. ఇప్పుడు బాగా ఆలోచించండి. అంటే 100లో మనం మినిమం తీసుకుందాము, 4 టాపర్ అయితే 36 మంది సెకండ్ ర్యాంక్లో ఉంటే మిగతా అంటే 36 + 4 కలిసి 40, అంటే 60% మంది వాళ్ళు మామూలు విద్యార్థులుగా మిగిలిపోతున్నారు. మరి ఇప్పుడు ఏం చేయాలి? చేయాల్సిందల్లా ఒకటే, చదవట్లేదు అని వాళ్ళు తిట్టకండి, కొట్టకండి. వాళ్ళ జ్ఞానేంద్రియాలను వాడుకోవటంలో శిక్షణ మీరు ఎప్పుడు చేయించలేదు. అంటే ఏం చేయాలి? వాళ్ళు కెనెస్థెటిక్ లర్నర్ ఎవరైతే వెనక బెంచ్లో ఉన్నాడో, ఫెయిల్యూర్ క్యాండిడేటో లేకపోతే బార్డర్ మార్క్లో వచ్చి పాస్ అవుతున్నాడో, అతను శిక్షణ ఇవ్వడం ద్వారా ఏమవుతాడంటే కొన్ని రోజుల్లో స్లోగా ఆడిటరీ లర్నర్గా మారిపోతాడు. మళ్ళీ శిక్షణ ప్రొలాంగ్ చేయడం ద్వారా ఏమవుతాడంటే ఆడిటరీ లర్నరు మన విజువల్ లర్నర్గా మారిపోతాడు.
అంటే ఆటోమేటిక్గా ఏమవుతాడు, క్లాస్లో టాపర్ అయిపోతాడు. అలాగే ఆడిటరీ లర్నర్ ఉన్నారనుకోండి, కొంచెం కొద్ది శిక్షణ ఇస్తే చాలు, అతను వెంటనే విజువల్ లర్నర్గా మారుతాడు, అతను క్లాస్లో టాపర్గా అవుతాడు. ఈ విషయాలన్నీ మర్చిపోయి ఇటు స్కూల్ సిస్టమ్ కానీ, కాలేజ్ సిస్టమ్ కానీ, లేకపోతే విద్యార్థులు కానీ, పేరెంట్స్ కానీ, నువ్వు ఎంత చదివినా వీడికి రావట్లేదు, వీడు మొద్దు బెదవా, వీడికి చదువు రాదు, ఇంకేదో మనం పాపం వాళ్ళను ఇన్సల్ట్ చేసి మాట్లాడుతుంటాం. ఇన్సల్ట్ చేయాల్సింది వాళ్ళను కాదు, మనకు మనం ఫీల్ కావాలి. అంటే మన శాస్త్రీయ విద్యా విధానము అని ప్రతి ఒక్కరూ డైలాగ్ చెప్తుంటారు. శాస్త్రీయ విద్యా విధానం అంటే ఇప్పుడు నేను చెప్పింది శాస్త్రీయ విద్యా విధానం. అంటే ప్రతి ఒక్కడు మేధావి, ప్రతి ఒక్కడికి బ్రెయిన్ ఉంది, ప్రతి ఒక్కరికి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. కానీ ఆ జ్ఞానేంద్రియాల పనితీరులో, వాడుకోవటంలో, పర్సంటేజ్లో డిఫరెన్సెస్ వలన అతను సక్సెస్ కాలేకపోతున్నాడు. కానీ ఎవరైతే 3 జ్ఞానేంద్రియాలు వాడతాడో, అంటే విజువల్, ఆడిటరీ, కనెసిటిక్, ఇవి 90% కంటే ఎక్కువ వాడతాడో అతను స్టేట్ ర్యాంకర్ అవుతాడు. ఒకవేళ గ్లోబల్ ర్యాంకర్ కావాలి, మేధావి కావాలి అనుకుంటే 5 జ్ఞానేంద్రియాలు వాడాలి. లేదా నువ్వు గొప్ప మహానుభావుడు కావాలి, ఏ సాయిబాబా లేదా ఒక పరమ యోగి కావాలంటే 6th సెన్స్ అనేది కూడా యాడ్ చేయగలిగితే ప్రతి ఒక్కరు కూడా ఈ విశ్వంలో విజేతగా నిలబడగలుగుతారు, చదువులో రాణించగలుగుతారు, సక్సెస్ సాధించగలుగుతారు అనేది 100% ఇది శాస్త్రీయంగా మీకు ఈరోజు విన్నవిస్తున్నాను. కాబట్టి తల్లిదండ్రులు, ఇటు విద్యార్థులు, టీచర్స్ కూడా విని మీ పిల్లవాడు ఏ టైప్ ఆఫ్ లర్నరో నిర్ధారణ చేసుకొని ఆ జ్ఞానేంద్రియాలను యాక్టివేట్ చేయడానికి పద్ధతులు వెతకటం, లేదా ఏ సైకాలజీ దగ్గరికి వెళ్ళినా చక్కటి ఆ తర్ఫీదు, ఆ శిక్షణ ఇవ్వటం ద్వారా మీరు మామూలుగా ఉన్నటువంటి వ్యక్తి క్రమేపీ అతను నెంబర్ 1 స్థాయికి ఎదిగి క్లాస్లో కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ టాపర్ కావటం తథ్యం. కాబట్టి తల్లిదండ్రులు కానీ, ఇటు విద్యార్థులు కానీ, అలాగే పేరెంట్స్, టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ మీరు బాగా ఆలోచించండి. నేను చెప్పిన పద్ధతిలో గనక ఈ మెలకువలు, ఈ సిస్టమ్స్ను ఆలోచించి అమలు పరిచినట్లయితే ప్రతి ఒక్కరూ, అంటే మీ పిల్లలు కానీ, మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే యూత్ కానీ 100% సక్సెస్ సాధించి మీరు విజయడంకా మోగించడంలో ఎలాంటి అనుమానం లేదని నేను చెప్పగలను. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రోజు నుంచి ఈ సిస్టమ్ను అలవాటు చేసుకోండి. డౌట్స్ ఉంటే కూడా నెట్లోకి వెళ్ళి చాలా చూడండి, చాలామంది రకరకాలుగా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారు. సో ఐ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్.